కళ్యాణ్ నాగేశ్వరరావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక వేల మంది మార్చి 2024 నుంచి రిటైర్ అయి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పెన్షన్ మాత్రమే ఇవాళ వాళ్ళకి పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు రిటైర్ అయినటువంటి వారికి ఒక్కొక్కళ్ళకి దాదాపుగా 30 లక్షల నుండి 70-80 లక్షల వరకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు ఇక్కడ మేము ప్రారంభించాం. ఇది కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తాం. ఉద్యోగులకు మద్దతుగా, ముఖ్యంగా పెన్షనర్లకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము, జీపీఎఫ్ సొమ్ము కావచ్చు, అట్లాగే జిఐఎస్ సంబంధించినటువంటి బకాయి కావచ్చు, అట్లాగే వాళ్ళు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, అట్లాగే సివిపి, అట్లాగే వాళ్ళ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రకాలకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవి రాకపోవడం వలన వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక ప్లాన్లు, ముఖ్యంగా పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, అట్లాగే వాళ్ళు ఈఎంఐలు కావచ్చు, అట్లాగే వాళ్ళు రాబోయేటువంటి కాలంలో వాళ్ళ ఒక హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, అట్లాగే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తీర్చుకోవాలన్నా మరి ఈ బకాయిలన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఆ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి రిటైర్ అయితే 35 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి ఒకసారి రిటైర్ అయితే వాళ్ళ బకాయిలు ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేనిఫెస్టో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పోయినప్పుడు మేనిఫెస్టోలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఆ బకాయిల్ని మరి ఎప్పుడైతే ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అంతేకాకుండా పెన్షన్లకు రావాల్సినటువంటి పిఆర్సీ ఏర్పాటు చేశారు. ఆ పిఆర్సీ 3 సంవత్సరాల పాటు జాప్యం జరిగింది. ఇంకా 2 ఏళ్ల పాటు అయితే ఈ యొక్క సమయం కూడా ముగిసిపోయే పరిస్థితి. వెంటనే పిఆర్సీని కూడా మరి రిపోర్టును తెప్పించుకొని ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనటువంటి డిఆర్లు, ముఖ్యంగా పెన్షనర్లకు రావాల్సిన డిఆర్లు మరి దాదాపుగా 5 పెండింగ్ ఉన్నాయి. రేపు జనవరి వస్తే 6 పెండింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈ యొక్క డిఆర్ని ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే హెల్త్ కార్డులు, ముఖ్యంగా నగదు రహిత హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పెన్షనర్లు ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే డబ్బు కడితేనే ఇవాళ వైద్యం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఆరోగ్య సమస్యలు అనేవి పెన్షనర్లకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పెన్షనర్లని విభజించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, నూతన పెన్షనర్లు, అట్లాగే యూపీఎస్ పెన్షనర్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యొక్క పెన్షనర్ విధానంలో కూడా ఈ మార్పుల్ని వెంటనే సరిచేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు విద్యాసాగర్. నేను రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశాను, అశ్వరావుపేట, భద్రాద్రి జిల్లా. నేను 2024 జూన్లో రిటైర్ అయ్యానండి. మరి అప్పటి నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బకాయిలు ఏం రాలేదండి. జీపీఎఫ్ ఒకటి మొన్న వచ్చిందండి, ఒక వారం క్రితం వచ్చింది. మరి మన రాష్ట్రంలో ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక 500 నుంచి 600 మంది రిటైర్ అవుతున్నారు. వీళ్ళకి ఎవ్వరికి బకాయిలు రూపాయి రావట్లేదండి. ఇది అన్యాయం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయినాక 30 నుంచి 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు, సేవ చేస్తాడు. చేశాక అతనికి రావాల్సిన ఆర్థిక అంశాలు అయితే అవన్నీ వెంటనే ఇవ్వాలి. గతంలో అందరికీ ఇచ్చారు, మా నుంచే మరి గవర్నమెంట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని చులకనగా చూస్తుంది. ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు, మరి మాకెందుకు ఇవ్వట్లేదు? ఎవ్రీ మంత్ 700 కోట్లు ఇస్తామని చెప్పని ఒక హామీ ఇచ్చింది. ఏమండి, సెప్టెంబర్ 2వ తారీఖున గవర్నమెంట్ చర్చలైనాయి. ఆ చర్చల్లో మా యొక్క వాయిస్ ఎవరు వినిపించలేదు. మేము మార్చి 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళ వాయిస్ ఎవరు వినిపించలేదు. ఏ సంఘం వాళ్ళు వినిపించలేదు. వినిపించేసరికి మేము ఒక సపరేట్ సంఘం పెట్టుకున్నాము, దాన్ని రేవంటారు. అది మరి సరే, మేము అది సపరేట్గా ఉన్నా కూడా మన అందరిలో భాగమే. మనం అందరం ఇప్పుడు ఈ టాపర్ అయితేనేమి, ఇంకా మరి కళ్యాణ్ కృష్ణ సార్ యొక్క సంఘం అయితే ఏంది, ఏదైనా కూడా మన అందరం ఒకే టాను ముక్కలు అంటాం. కనుక మన అందరి
లక్ష్యం ఒకటే 24 2024 రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించడం కోసమే మనందరం మరి ఉద్యమం లేవదీస్తున్నాము. మరి దీనికి అందరికీ ఈ ఉద్యమానికి మా అందరి సపోర్ట్ ఉంటుంది, మా యొక్క రేవా సంఘం సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాము. మీరు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేయడం చాలా సంతోషము. గవర్నమెంట్ వెంటనే మరి మాకు చెల్లించాలి. మరి ముఖ్యంగా మమ్మల్ని ఎందుకు మరి ఇబ్బంది పెడుతుంది, ఒక మొండి వైఖరి చూపుతుంది. ఇతర వాళ్లకు బాగానే ఇస్తున్నారు, ఇతర ఉచితాలకు డబ్బులు వస్తున్నాయి, మాకు ఇవ్వడానికి మత చేతులు రావట్లేదు గవర్నమెంట్. చూడండి, కొత్త పథకాలు అయితే 1000 కోట్లు ఇస్తున్నది. ఉదాహరణకి యంగ్ ఇండియా స్కూల్ అటండి, యంగ్ ఇండియా స్కూల్కు ఒక్కొక్క స్కూల్కు 300 కోట్లు కేటాయిస్తుంది గవర్నమెంట్. ఏమండి, మరి వాటికి ఎట్టొచ్చినాయి డబ్బులు? ఒక సందర్భంలో మన సీఎం గారు ఏమన్నారు అంటే అసెంబ్లీలో నన్ను మరి మా మనోళ్ళు డిఏ అడిగారు. డిఏ ఏదో అడిగితే నన్ను కోసినాయల్లో చీరినాయల్లో చెప్పన్నాడు. ఒకవేళ ఇస్తే ఏ పథకం ఆపాలి చెప్పన్నాడు ఆయన. ఏ ఉచిత పథకం ఆపాలి చెప్పని గౌరవ ముఖ్యమంత్రి అన్నారు. మరి ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్కు 15,000 కోట్లు ఇస్తున్నారండి. మరి ఆ 15,000 కోట్లు ఏ పథకాన్ని ఆపింది అండి? మొన్న అందాల పోట్లు అయినాయి హైదరాబాద్లో, దానికి కొన్ని 100 కోట్లు కేటాయించారు. ఒక్క భోజనానికి 1,00,000 రూపాయలట. అందాల పోట్లో వాళ్ళు తిన్న అన్నానికి అట, భోజనానికి అట 1 lakh రూపీస్ అట. నాకు సమాచారం వచ్చింది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఏ ఉచిత పథకం ఆపారు చెప్పండి? ఇది న్యాయమా? అంటే మమ్మల్ని చూస్తున్నారు. దయచేసి అలాంటి దాన్ని ఆపేయండి. కాస్త మొండి వైఖరి లేకుండా చూడండి, మాకు ఇవ్వండి. మాకు ఒకేసారి ఇవ్వమని మేము అడగట్లేదు, దశల వారికి ఇవ్వండి. ఒక నెలకు 1000 కోట్లు కేటాయించండి. మాకు ఏమా 700 కోట్లు కేటాయించినట్టు అది ఉత్తది అండి, అబద్ధం. అది 700 కోట్లు ఒకేసారి కేటాయించారు. ఆ ఒక్కసారిలో సర్వీస్లో ఉన్న నాయకులే వేయించుకున్నారు, మాకెవరికి వేయలేదు. రండి, ఒక 10% మాత్రం ఇచ్చారు చెప్పన్నారు. మిగతా 90% మాత్రము సర్వీస్ ఉన్న నాయకులు వేయించుకున్నారండి. మరి మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా ఏమంటున్నామంటే మాకు సపరేట్గా ఒక 1000 కోట్లు కేటాయించండి. 1000 కోట్లు కేటాయించి దశల వారీగా సీనియారిటీ ప్రకారంగా మాకు ఇచ్చుకుంటూ వెళ్ళండి. అలా అయితే గవర్నమెంట్ కూడా సులభంగా ఉంటుంది. మా యొక్క విజ్ఞాపన మా యొక్క మనవిని మీరు మన్నించి అమలు పరచవలసిందిగా మేము సభాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా మేము కోరుతున్నాం.